నమస్తే, నేను మీ సూర్యారావు. అధికారం డిబేట్కు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రముఖులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, మాజీ డీజీపీ, ఏపీ బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్, అలాగే విజిఆర్ నారగోని గారు, బహుజన ఉద్యమ నేత, అలాగే జి కిరణ్ కుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్. మనకి జూమ్లో ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు జాయిన్ అవుతారు. ముందుగా పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఓటు దేనికోసం మనం వేసేది? అభివృద్ధి కోసమా, సంక్షేమం కోసమా? మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మనకి ఈ రెండు పార్టీలు, ఒకవైపు తెలుగుదేశం కూటమి, ఇంకోవైపు వైసీపీ తరపున మనకి రాజకీయ యుద్ధం బాగా తీవ్రమైన జోరులో సాగింది. అందులో మనం చూసింది ఏంటంటే సంక్షేమానిక అభివృద్ధిక అనేటువంటి రెండు అంశాల ప్రాతిపదికన జరిగింది. అయితే ప్రజలు ఇబ్బడిముబ్బడిగా కూటమికి ఓట్లేశారు. 165 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కూటమి తరపున. మరి 151 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వైసీపీ 2019లో అత్యంత తక్కువ స్థాయి కంటే 11 సీట్లకు పరిమితమైంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనల్ని ఈ రెండు పార్టీలు, కూటమి ఒకవైపు, వైసీపీ ఒకవైపు, అభివృద్ధి వైపా లేకపోతే సంక్షేమం వైపా అనే దానికన్నా కూడా ప్రజలు ఆశించింది ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం. రెండింటిని ఆశించే చేశారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛ కొరవడింది. మనం కనుక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఒక ఎంపీని మరి కస్టడీలో తీసుకుని కొట్టారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఒక రఘురామకృష్ణరాజు, అలానే ఒక మంత్రిగా పనిచేసినటువంటి కోడెల శివప్రసాదరావు, ఆయన్ని అత్యంత దారుణంగా రాజకీయ వేధింపులు గురి చేయడంతో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లానే హర్ష కుమార్ అని చెప్పి ఎస్సీ వర్గానికి చెందినటువంటి మాజీ ఎంపీని కూడా ప్రశ్నించినందుకు జైల్లో వేశారు. ఇది కాకుండా సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా విపరీతమైనటువంటి హెరాస్మెంట్కి గురయ్యారు. మనం డాక్టర్ సుధాకర్, ఎస్సీ డాక్టర్, ఆయన అలా ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఆయన చనిపోయారు. మరి ఒక ఆయన్ని చంపి బాడీని ప్యాక్ చేసి ఇంటికి పంపించారు, దళితుడు ఆయన సుబ్రహ్మణ్యం. అలానే కోడికత్తి సుయ్యను, ఈయన కూడా దళితుడే, ఎస్సీఏ. ఆయన కూడా 5 సంవత్సరాల పాటు అట్లానే జైల్లో ఉంచారు. ఇట్లా కాకుండా ఈ పొలిటికల్ కేసెస్లో చాలామందిని హింసించారు. బీసీ వర్గాలకు చెందిన వాళ్ళ మీద చాలా కేసెస్, నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టారు. మామూలుగా రాళ్లదాడి చేస్తే 307 కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టి విపరీతంగా హింసించారు. గ్రామాన ప్రజల్ని వేధించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష పార్టీల వాళ్ళని కానీ, తనకు పడని వాళ్ళని విపరీతంగా వేధించి మునిపెన్నుండు జరగల. అలానే ఈ మాచర్లే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మరి ఈ పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినట్టు వర్గీయులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒక గ్రామంలో మరి హత్యలకు కూడా గురి చేశారు, ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టారు. చిత్రం ఏంటంటే ఇది గత 5 సంవత్సరాల్లో చాలా విపరీతంగా సాగింది. ఎందుకు సాగింది అంటారు అట్లా? అంటే ఇది రాజకీయ ప్రాబల్యంతో, అసలు ప్రతిపక్షం ఉండకూడదనే దృష్టితో చేసింది అవగాహన లేని పాలన ఇది. ఈ ముఖ్యమంత్రి ఏక కుల పక్ష పాలన సాగించాడు. ఆయనతోనే కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులు కానీ, సలహాదారులు కానీ, సీఎం పేషీలో ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే ఒక సిఎస్, డీజీ, ఈ పదవులన్నిటికి కూడా ఒక్క కులానికి చెందిన వ్యక్తులనే ఏర్పాటు చేసుకుని మరి 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నాకు ఎదురు లేదనే దృష్టితో ప్రజల స్వేచ్ఛను హరించారు. కాబట్టి ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు, కాబట్టి వాళ్ళు ఓట్లేశారు. ఇదే కాకుండా ఒక సమానత్వం లేదు, ఒక ఆత్మగౌరవం అనే లేని పరిస్థితుల్లో కూడా ప్రజల పరిస్థితి సాగింది. వివిధ కులాల వాళ్ళు చాలా దిగువ శ్రేణి పౌరుల్లాగా బతికారు. ఆ రకంగా కూడా నష్టం జరిగింది ఆ రాష్ట్రంలో. అందుకనే ప్రజలు తిరుగుబాటు చేశారు, సైలెంట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. నారగోన్ గారు, మీరు చెప్పండి, సార్ చెప్పినట్టు అన్ని దౌర్జన్యాలు, అంత రకమైన అరాచక పాలన మొన్నటి వరకు సాగిందని, దానివల్లనే మార్పు జరిగిందని అనుకుంటున్నారా? ఈ దౌర్జన్యం జరగటం అనేది ప్రతిసారి ఉండేది. గతంలో ఉత్తర భారతదేశంలో ఇది బాగా ఉండేది. గతంలో ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలో కూడా బాగా ఉండేది. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ మధ్యన మళ్ళీ కొత్తగా పల్నాడు ప్రాంతంలో రిఫ్లెక్ట్ అయింది.
కాబట్టి అవన్నీ ఎందుకంటే హోరాహోరీ జరుగుతూ ఉన్నప్పుడు, అధికారం పెనుగులాట కోసం జరుగుతున్నప్పుడు ఇంకా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి సమన్యాయం లేకపోవడం వల్ల క్యాబినెట్లో కానీ లేకుంటే పాలనలో కానీ అధికారులకు సమన్యాయం అంటే ఈ వర్గాలకు అవకాశం లేకపోవడం వల్ల ఒకే కులం సార్ అన్నట్టు ఒకే కులం పాలనలో ఉండడం వల్ల ఇదంతా జరిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది భారతదేశం అంటేనే ఒక కుల వ్యవస్థ, ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. ఈ దేశంలో 6,000 కులాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 300-400 కులాలు ఉన్నాయి, అగ్ర కులాలతో కలిపితే. కాబట్టి ప్రతిదీ ఒక సంక్షేమ కార్యక్రమాన్ని రూపొందించిన, అభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించిన, ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేల టికెట్ల పంపిణీ చేసిన, మంత్రివర్గంలో శాఖలను పంపిణీ చేసిన, ఈ కులాలను గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఈ కులాలను ఆల్రెడీ ఈ కుల వ్యవస్థలో కొన్ని కులాలు బాగా అభివృద్ధి చెందాయి, చాలా కులాలు బాగా వెనుకబడి ఉన్నాయి, అణచివేతకు గురయ్యాయి. ఒక రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఒక కార్యక్రమాన్ని రూపొందించినప్పుడు ఏవి అణచివేతకు గురైనటువంటి కులాలు అనే వాటిని గుర్తించి వాళ్లకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది రాజ్యాంగంలో కూడా ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది సోషల్లీ అండ్ వెనుకబడినటువంటి కులాల వారికి, లేకపోతే ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు ఇవన్నీ కూడా సూచించడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని శూద్ర అగ్ర కులాలు అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గాలు వాళ్ళ క్యాబినెట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలు టికెట్ల పంపిణీ వచ్చేటప్పటికి తన వర్గానికి సంబంధించి మేజర్గా ఇచ్చుకుంటూ మిగిలిన 1-2 స్థానాలు బీసీలలో కొన్ని కులాలకు, అది కూడా జనాభా కొద్దిగా ఎక్కువగా ఉన్నటువంటి కులాలకు, ఎస్సీలలో ఒక 2-3 కులాలకు, అట్లా కొన్ని కులాలకు మాత్రమే టికెట్లను నామినల్గా ఇస్తూ మిగతా మేజరు టికెట్లు అన్నీ కూడా, మంత్రి పదవులు అన్నీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పడితే ఇక కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇతర కొన్ని వర్గాలకు నామినల్గా ఇస్తారు, మేజర్గా వాళ్ళ వర్గానికే ఇచ్చుకుంటారు. జగన్ కూడా ఇప్పుడు చేసింది కూడా గతంలో అదే చేసిండ్రు. అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ సామాజిక వర్గం యొక్క నేతృత్వంలో మిగతా వర్గాలకు 1-2 ఇస్తూ ఉన్నారు. కానీ మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. చిరంజీవి గారి నాయకత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు టికెట్ల పంపిణీలో మాలాంటి వాళ్ళము ఉండటం వల్ల పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు కొంత ఆలోచించడం వల్ల 294 టికెట్లలో 100 టికెట్లను బీసీ కులాలకు ఎన్నడూ పంపిణీ చేయనంతగా పంపిణీ చేయటం, అంటే కులాలను కన్సిడరేషన్లోకి. బహుజన్ సమాజ్ పార్టీలో మేము ఇక్కడ వ్యవస్థాపకులం. 1994లో కాంశీరామ్ గారి నేతృత్వంలో ఏర్పడ్డప్పుడు 294 సీట్లలో అసలు 148 టికెట్లను ఈ బీసీలకే కేటాయించి అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేయటం జరిగింది. అంటే కులాల సమానత్వం, అన్ని కులాలకు ఈక్వాలిటీ అనేదాన్ని కాంశీరామ్ గారు, తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఇలాంటివి కొన్ని కన్సిడర్ తీసుకున్నాయి. కానీ మిగిలినవన్నీ ఏకఛత్రాధిపత్యంతో ఉన్నాయి. కిరణ్, మీరు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్గా చాలా రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు కదా, సామాజిక న్యాయం ఎక్కడ మీకు సామాజిక న్యాయం జరిగినట్టు కనపడుతుంది? పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాలలో సామాజిక న్యాయ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సామాజిక న్యాయం అని అనగానే మనకు గుర్తుకొచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తమిళనాడు రాష్ట్రం. అక్కడ తమిళనాడు రాష్ట్రంలో చూసినట్లయితే పెరియార్ గారు స్టార్ట్ చేసిన ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఏదైతే ఉందో, ఆత్మగౌరవ మూమెంట్, ఆ తర్వాత సోషల్ జస్టిస్ పార్టీ, ఆ తర్వాత ద్రవిడ కళగము, ఆ తర్వాత వచ్చిన డిఎంకే, ఏఐడిఎంకే, ఇవన్నీ కూడా ఒక లైన్ ఆఫ్ థాట్లో సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ పనిచేస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం అక్కడ ఒక రకంగా చూడాలంటే, ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే మీకు, అక్కడ 35 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉంటే ఆ 35 మంది డిఎంకే ప్రభుత్వంలో 35 మందిట్లో డిఫరెంట్ కులాలు అంటే వివిధ కులాలు అంటే 22 రకాల కులాలు అందుట్లో ఉండడం జరిగింది. ఓబీసీ వర్గాల నుంచి 17 మందిని, అగ్రవర్ణాల నుంచి 8 మందిని, అలాగే అత్యంత వెనుకబడిన బీసీ కులాలు ఎంబీసీల నుంచి 6 ఎస్సీల నుంచి 3, ముస్లిం సమాజం నుంచి ముస్లింల నుంచి 1 ఆ క్యాబినెట్ అన్నది ఒక అన్ని కులాలకు సమన్యాయం జరుపుతూ క్యాబినెట్ అన్నది ఫామ్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల, అలాంటి సోషల్ జస్టిస్ ఆస్పెక్ట్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడం వల్ల మనం చూసినట్లయితే డిఎంకే పోయినసారి 39 + 1 పుదుచ్చేరి నుంచి
40 సీట్లు గెలవడం జరిగింది 2019లో. ఇప్పుడు కూడా 40 సీట్లు గెలవడం జరిగింది. అలాగే ఎక్కడా లేని రకంగా తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు 50% రిజర్వేషన్లు, 30% ఓబీసీలకు, 20% ఎంబీసీలకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైతే ఉందంటే అది తమిళనాడు రాష్ట్రంగా మనం చూడవచ్చు. సో అభివృద్ధిలోనే, సామాజిక న్యాయంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా మన తమిళనాడు రాష్ట్రం ముందుకెళ్ళడం మనం చూడొచ్చు. అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు డిఎంకే ద్వారా ఒక్క బ్రాహ్మణుడు కూడా మంత్రిగా లేని క్యాబినెట్ను భారతదేశంలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర సంచలనం ఆ రోజులలో. అన్నాదురై ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్క బ్రాహ్మణుడిని కూడా అసలు క్యాబినెట్లో లేని మంత్రివర్గం ఏర్పడ్డది. తర్వాత కామరాజు కూడా అద్భుతమైనటువంటి రూపొందించారు. పక్కనే ఉన్న తమిళనాడులో సామాజిక న్యాయం పట్ల అంత అవేర్నెస్ ఉన్న మన తెలుగు 2 రాష్ట్రాలలో ఎందుకు ఇట్లా జరుగుతుంది మీరు? యాక్చువల్గా మనం కనుక తెలుగుదేశం పుట్టుకు కనుక చూసినట్టయితే 83లో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం పెరియార్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం పార్టీ పుట్టింది. కానీ కాలక్రమేణా ఈ పెరియార్ పాలిటిక్స్కి తిలోదకాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. బలమైన సామాజిక వర్గాలు ఏవైతే 2 ఉన్నాయో కమ్మ, రెడ్లకు మాత్రమే ప్రధానమైనటువంటి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం కానీ వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకోవటం అనేది జరుగుతూ వచ్చింది. అందువల్ల ఏమైందంటే ఈ ఇతర కులాలు ఏవైతే బీసీ కులాలు కానీ ఆ బీసీ కులాలకు సరైనటువంటి నాయకత్వం లభించే పరిస్థితులు లేకుండా పోయింది. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వటం, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వ్యక్తులకి వీళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల దగ్గర డబ్బు లేకపోవడంతో ఈ ధనికులకే కంటెస్ట్ చేయటం అనేది అలవాటైంది. సపోజ్ మనం కనుక తీసుకుంటే 60-70 మంది పైగా రెడ్డి, కమ్మ ఎమ్మెల్యేలే ఎలక్ట్ అయ్యేటువంటి పరిస్థితి 175 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతుంది. జరగంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది రెడ్డి, కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక 6, 7, 8 మంత్రి పదవులు వాళ్ళకే ఇస్తున్నారు. ఏ కులం అయితే మా ముఖ్యమంత్రి ఎవరైతే అవుతున్నారో ఈ రెడ్డి కులానికి కానీ కమ్మ కులానికి కానీ చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కాగానే తన కులానికి చెందిన వాళ్ళకే 6 డజను క్యాబినెట్ బెర్తులు కేటాయించడం జరుగుతుంది. అసలు జనాభా దామాషా పద్ధతిలో అలా చేయటం చాలా అన్యాయం. మీరు టికెట్లు ఇవ్వట్లే, ఈ బడుగు వర్గాలని పైకి తీసుకొచ్చే యోచన లేదు. మీరు బడుగు వర్గాల పేరిట, బలహీన వర్గాల పేరిట, ఎస్సీల పేరిట, బీసీల పేరిట పవర్లోకి వస్తున్నారు కానీ వీళ్ళెవరూ కూడా వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. అంటే సమానత, రాజకీయ సమానత్వం లేని విధంగా పాలన సాగుతుంది మనకి. అందుకనే మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఏ కులం అయితే ముఖ్యమంత్రిగా కాలేదో ఆ కులం ముఖ్యమంత్రి కాగలిగితే అప్పుడే సమమైన న్యాయం జరిగినట్టు అవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఆయన పవన్ కళ్యాణ్ కనుక ముఖ్యమంత్రిగా చేయగలిగిన రోజున మనం చెప్పొచ్చు ఒక సమన్యాయానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుందని. చేయని పక్షంలో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా క్యాబినెట్లో మంత్రులుగా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి శాసనసభల్లో వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం ఉంది, మరి నియోజకవర్గాల్లో సరైన ప్రాతినిధ్యం ఉంది. వాళ్ళు 6 సార్లు 7 సార్లుగా వాళ్ళే గెలిచారు కాబట్టి మంత్రులుగా చేయటం అనే దృక్పథం కాకుండా కనీసం 12 మంది బీసీల నుంచి మంత్రులుగా చేయాలి, ఎస్సీల నుంచి 5 మంత్రులు ఉండాలి, మరి అట్లానే ఎస్టీల నుంచి 2, ముస్లిమ్స్ నుంచి 2 మంత్రులుగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. వీళ్ళేదో నామమాత్రపు మంత్రులు కాకుండా నిజంగా వాళ్ళు ప్రధానమైన శాఖలు ఇచ్చి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చి పాలన, డిసెంట్రలైజ్డ్ పాలన జరిగే విధంగా ఉండాలి. మొనార్కిక్ పాలన కాకుండా ఆ రకంగా వీళ్ళు కనుక పాలన సాగించినట్టయితే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు రాబోయే రోజుల్లో అటు ఒకవైపు స్వేచ్ఛ, ఇంకోవైపు సమానత్వం, పొలిటికల్ ఈక్వాలిటీ ఉన్నట్టయితే ప్రభుత్వాలు బహుశా ఈ పార్టీలని ఆదరిస్తారు. అలా చేయని పక్షంలో మళ్ళీ ఈ రోజున వైసీపీకి పట్టిన గతే ఈ పార్టీకి పడుతుందని మాత్రం నిర్ద్వందంగా చెప్పగలను. నారగొని గారు సార్ అంటారు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం, పైసలున్న వాళ్ళకే టికెట్లు ఇవ్వడం. మరి పైసలు ఉన్న వాళ్ళకు గెలుపు గుర్రాలంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, బ్యాక్వర్డ్ క్లాస్కి లేవు. మరి గెలుపు గుర్రాలు వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? ఇంకోటి వారసత్వ రాజకీయాల మీద మీ అభిప్రాయం?
ఇప్పుడు గెలుపు గుర్రాలకే ఇవ్వాలంటే బీసీలలో కూడా 100 కోట్లు 150 కోట్లు ఉన్నోళ్ళు కూడా కోకొల్లలు ఉన్నారు. వాళ్ళని పిలిచి ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఆ విధమైనది లేదు, ఊరికనే చెప్తూ ఉంటారు. అదేందని అంటే డబ్బు కావాలి బీసీలకు లేదు అనేది చెప్తుంటారు. కాబట్టి వాళ్ళకి అసలు సహజంగానే వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12-13 మంది రెడ్లే వరుసగా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ రాష్ట్రానికి. బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు అయ్యారు, కమ్మలు ముఖ్యమంత్రులు అయ్యారు, వెలమలు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ విస్తారంగా 15-16% ఉన్న కాపులు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ముఖ్యమంత్రులు అయ్యారు? ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలే. బీసీలు 50% ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలే. ఎస్సీస్ నుంచి ఒక దామోదరం సంజీవయ్య 1 సంవత్సరం ఉండగానే తీసేశారు. కాబట్టి అసలు ఈ అధికారము పై వర్గాల నుంచి కిందికి దిగటం లేదు. రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం దగ్గర వచ్చి ఆగిపోతుంది. మహా అయితే తెలంగాణ వచ్చినాక వెలమల దగ్గరికి వచ్చింది. కానీ ఇక బీసీలకు కాపులకు దిగే పరిస్థితి లేదు. అంటే ఇంత తెలివితేటలుండి, ఇంతమంది మేధావులుండి డెమోక్రసీ అని మాట్లాడుతున్నాము, ఓటు అనేది ఉంది. కానీ ఉన్నాక కూడా ఈ వర్గాలు 90% ఉన్న వర్గాలు రాజకీయ బానిసత్వంలో ఉండటం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది మాలాంటి వాళ్ళకు. ఎందుకనంటే తిండికి ఇప్పుడు తిండి సమస్య కాదు, బట్ట సమస్య కాదు, ఇల్లు సమస్య కాదు. ఇంతో అంతో పని దొరుకుతుంది, పని చేయించుకుంటుర్రు, ఇంత చదువుకుంటుర్రు. కానీ రాజకీయంగా బానిసత్వంలో ఉన్నాం మనంతా కూడా. కాబట్టి దాని గురించే పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు జరిగే పోరాటం కూడా అదే. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున 175 సీట్లు లో దాదాపు 165 సీట్లు గెలిచారు. కానీ ఏం మార్పు ఉంది? ఇప్పుడు తీరా చూస్తే ఇంత ఒక భూకంపంలాగా మార్పు వచ్చింది. రేపు జరగబోయే పరిపాలన చూస్తే అసలు ఏమీ ఉండదు. పై స్థాయిలో 2-3 కులాల తతంగంగా మారిపోతుంది విధానాలు, అభివృద్ధి అన్ని. రెడ్లు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కమ్మాస్ వస్తారు. కమ్మాస్ అంతే, రివర్సే కదా ఇక. అంతే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఇంత సాక్రిఫైస్ చేశారు, లేదా మిగతా వ్యక్తులు ఇంత కష్టపడ్డారు. వాళ్ళకి ఏమైనా స్వతంత్రమైన అధికారం ఉండి ట్రాన్స్ఫర్లు చేసి, ప్రమోషన్లు చేసి, ఏమన్నా పరిశ్రమలు అలాట్మెంట్ చేసి, ఒక ఆర్థిక శాఖ ఇస్తే దాంట్లో సొంతంగా నిర్ణయాలు చేసే అధికారం ఉందా? కేసీఆర్ మంత్రివర్గంలో చూసాం కదా, మహమూద్ అలీ హోమ్ మినిస్టర్గా ఉంటే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి కూడా లేదని విన్నాం మనం. అసలు ఎవరు విన్నాం మనం, హోంగార్డును కూడా చేయలేదని కొన్ని సామెతలే బయటికి వెళ్ళాయి. కాబట్టి అసలు అధికారం అనేది ఇప్పుడు మనం అనుకుంటున్నాం వీళ్ళకి మంత్రి శాఖలు ఇచ్చినా అసలు వాళ్ళకి స్వయం ప్రతిపత్తి లేదు, సొంత నిర్ణయాలు లేవు అనేది మళ్ళీ అదొక పెద్ద సమస్య. ఇవ్వటం అనేది ఇవ్వరు, ఇచ్చిన వాళ్ళ కాడ అసలు స్వయం శక్తి ఉండదు. నిమిత్త మాత్రులుగా ఒట్టిగానే ఊరికనే కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. పూర్ణచంద్ర గారు, మీరు రాష్ట్ర అధికారిగా పనిచేసినారు కదా, నారగోని గారు అన్నట్టు ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా ఏదన్నా వాళ్ళ నాన్ కమ్మాస్ కానీ నాన్ రెడ్డిస్ వాళ్ళ క్యాబినెట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పుడు నాన్ కమ్మాస్ అధికారిగా, రాష్ట్ర స్థాయి అధికారిగా వచ్చినప్పుడు అతనికి ఏమైనా పవర్స్ సేమ్ ఉంటాయా? రాజ్యాంగం కల్పించినా వీళ్ళ మీద డిపెండ్ అయినా సార్? రాజ్యాంగం పవర్స్ అందరికీ ఒకటే. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అతను ఖచ్చితంగా తన పవర్స్ని, తను అధికారాన్ని చలాయించటం అన్న కానీ నిర్వహించడానికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంత స్వేచ్ఛ ఏమి ఉండదు. అదొక రకమైన పరిస్థితులు ఏర్పడతాయండి. ఇప్పుడు సైకలాజికల్గా ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే పలానా ఆయన చీఫ్ మినిస్టర్ అయితే ఈ ఐపీఎస్లో పలానా కులం, ఆ కులం ఆయనది, ఇంది ఒక కులం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ప్రాధాన్యమైనటువంటి పోస్ట్ వస్తుంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి చీఫ్ మినిస్టర్ ఉంటే సో అతనికి డీజీ అవుతాడు, సిఎస్ అవుతాడు అనేటువంటి అభిప్రాయం. మీరు గతంలో మనం చూసుకుంటే చినరాజప్ప గారు హోంమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో. మరి ఆయన ఏమంత అధికారం ఏమి వెలగబెట్టడానికి అవకాశం దొరకలే. అలానే ఇప్పుడు ఒక దళిత మహిళని హోంమంత్రిగా చేశారు, డిప్యూటీ సీఎం చేశారు, ఎవరు జగన్. ఆయనని గవర్నమెంట్లో కూడా ఆమెకి సరైనటువంటి ప్రాతినిధ్యం జరగలే. ఆమె తర్వాత కూడా ఆయన దళిత హోంమంత్రి గారికి కూడా ఆమెకి సరైనటువంటి ఆదరణ దొరకలే. కిరణ్ కుమార్ గారు, మీరు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఓబీసీ ఫెడరేషన్, మీ అన్ని యూనివర్సిటీస్, అన్ని పొలిటీషియన్స్ని కలుస్తూ ఉంటారు కదా అందరినీ. జనరల్గా ఈ గెలుపు గుర్రాల మీద లేకుంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీసీలలో, ఓబీసీలలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఎలాగో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ ఓబీసీలలో గెలుపు గుర్రాలని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రాజకీయం ఉండాలా? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఉద్యమాలు చేసి సార్ వాళ్ళ ఏజ్, ఆ ఏజ్లో ఉన్నప్పుడు చూసిన నాయకులు వేరే, ఇప్పుడు వస్తున్న నాయకులు వేరే. చాలా వరకు మనం చూసినట్లయితే యంగ్ జనరేషన్ నుంచి వచ్చిన నాయకులందరూ కూడా వాళ్ళ 3వ తరమో 2వ తరములుగానో
వాళ్ళ నాన్న ముత్తాత తాతల నుంచి వచ్చే వాళ్ళే ఈ రాజకీయాల్లో రావడం జరుగుతుంది. కానీ అందుకనే ముఖ్యంగా యూపీ బీహార్లో మనం చూసినట్లయితే కాన్షీరామ్ గారు తెచ్చిన ఆ రిఫార్మ్స్ ఏదైతే ఉందో దానివల్ల చాలా వరకు ఈ చిన్న చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో అలాంటి కులాలన్నీ కూడా సంఘటితమయ్యి అక్కడ ఒక రాజకీయ చైతన్యం అన్నది మనం చూడొచ్చు సార్. ఇప్పుడు రీసెంట్గా కూడా మొన్న ఎలక్షన్లో మనం చూసినట్లయితే రావణ్ గారు ఇండిపెండెంట్గా ఆయన యూపీ నుంచి గెలవడం జరిగింది. అలాగే ఈ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు గెలవడం చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఫరీదాబాద్లో మనం చూసినట్లయితే రామ జన్మభూమి రామ మందిర్ ఎక్కడైతే కట్టారో అక్కడ మనం చూసినట్లయితే ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి జనరల్ సీట్లో కొట్టడం జరిగింది. సో యూపీ బీహార్లో ఉన్న సిచ్యువేషన్ వేరేగా కనబడుతుంది. అదే మన తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో తమిళనాడులో సిచ్యువేషన్ కొంచెం వేరుగా కనబడుతుంది. ఇక్కడ డబ్బు ప్రభావం అన్నది చాలా ఎక్కువగా ఉండడం మనం చూడొచ్చు. డబ్బు కానివ్వండి, లేకపోతే ఈ సామాజిక కోణంలో చూసినట్టయితే అగ్రకులం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, అలాగే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక రకంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని మనం బ్రేక్ చేయాలి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఈ యంగ్ ఈ బీసీలు ఎస్సీల నుంచి వచ్చిన ఈ యువ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఆర్గనైజేషన్ నుంచి తెలుసు. థ్యాంక్ యూ. పరంజ్యోతి గారు జాయిన్ అయినారు. పరంజ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి సూర్యరావు గారు, పరంజ్యోతి గారు. సార్, బహుజన రాజ్యం కొరకు మీరు చేస్తున్న కృషి అమోఘం. కాన్షీరామ్ వారసులుగా బహుజన రాజ్యం స్థాపన జరగాలంటే ఈ వర్గాలకు మీరు ఇచ్చే సందేశం? బహుజన రాజ్యం కోసం మన పూలే పూలే దగ్గర నుంచి ఉద్యమం స్టార్ట్ అయిందండి. అప్పుడే ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఈ బ్రాహ్మణయ్య మనవాదులు అధికారంలోకి తీసేయాలి, అధికారులు ఉంచకూడదు అని ఆ రోజు పూలే గారు చెప్పినటువంటి సందేశం. దాన్ని కొనసాగిస్తూ అనేక మంది మహానుభావులు ఎంతో సామాజిక రాజకీయ ఉద్యమాలు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి ఒక పరిపూర్ణత చేకూర్చేటువంటి విధంగా దాన్ని రాజకీయ ఉద్యమంగా దాన్ని తీసుకొని ఓటు అవకాశం మనకి బహుజనులకు ఏర్పడిన తర్వాత అధికారంలో మనం రావాలి అనే ఉద్దేశంతో ఆయన చాలా గట్టి కృషి చేసి మనకు ఒక మార్గాన్ని చూసి వెళ్ళాడు, ఒక ప్రజాస్వామ్యమైనటువంటి మార్గాన్ని. మనం బహుజనులు అధికారంలోకి వచ్చే మార్గాన్ని ఆయన చూపించి ఓటు వచ్చేవటమే కాదు, ఒక గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి ఇచ్చి ఈ రాజ్యాంగం ద్వారా మంచి పరిపాలన భారతదేశంలో ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనేటువంటి ప్రాతిపదిక మీద సమాజం ఉండాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రక్రియ కూడా మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందించాడు. మరి ఈ క్రమంలో బహుజన చేతిలోకి వచ్చినటువంటి ఈ ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి రమ్మని బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆ మార్గంలోకి జనాలందరూ కూడా తీసుకువెళ్ళడానికి, తద్వారా వాళ్ళ జీవన పరిస్థితులు, వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం రాజ్యాధికారం అని చెప్పి తీసుకెళ్ళడానికి మనం ఎంతో కృషి చేస్తా ఉన్నాం. మానేశ్వరి కాళీశ్యామ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ కృషి భారతదేశంలో జరుగుతున్నది. మరి ఈ క్రమంలో ప్రజల్లో ఇటీవల ఎన్నికలు చూసాం, ముందు ఎన్నికలు చూసాం, రాబోయే ఎన్నికలు కూడా చూడబోతున్నాం. అన్ని కూడా డబ్బుతోటి అనేక రకాల ప్రలోభాలతో గురైనటువంటి ఈ బహుజనులందరూ కూడా ఓటు విలువ అనేటువంటి దాన్ని తెలిసి ఓటు తమ జీవితాన్ని మారుస్తున్నటువంటి అంశం మీద వాళ్ళకి మీద సరైన అవగాహన లేక ఈ రాజ్యాధికారం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. కాబట్టి బేసిక్గా ఈ బహుజనవాదులుగా రాజకీయ ఉద్యమాన్ని కొనసాగించినటువంటి బహుజన సమాజ్ పార్టీ కానీ అలాంటి ఇలాంటి నాయకులు అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా పాటుగా ఈ ప్రజలకి ఓటు విలువ అనేటువంటి దాన్ని తెలియచెప్పగలిగితే ఖచ్చితంగా ఈ ఓటు తన జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉందనేటువంటి దాన్ని గుర్తిరగలిగితే వాళ్ళు రాజ్యాధికారానికి వెళ్ళటానికి వాళ్ళు ఎవరు ఆపలేరు. అప్పుడు ఈ డబ్బులు లేకపోతే ఈ ప్రలోభాలు లేకపోతే ఈ ఎవరైతే ఈ అధికారంలో ఉంటున్నారో అధికారంలో వస్తున్నారో అక్రమ పద్ధతిలో వాళ్ళందరూ కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పి అధికారంలోకి వస్తారు. దానికోసం వెయిట్ చేస్తున్నారు. దానికోసం ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ అన్నట్టుగా ఆ ఉద్దేశంతో మేము గ్రామాల్లో ప్రజల్లోని అన్ని రకాలుగా పద్ధతులు ఉపయోగించి ప్రజలు ఎడ్యుకేట్ చేయడంతో ఈ కార్యక్రమం సాధ్యమైతే ఉన్నటువంటి నమ్మకం మా దగ్గర ఉన్నది. పరంజ్యోతి గారు,
కాన్శీరామ్ గారు ఎక్కువగా బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీలో బలహీన వర్గాలకు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుండి నడిపాడు. మండల్ మూమెంట్ కానీ ఇతరత్ర ఊపిలు అధికారం వచ్చినప్పుడు బీసీలకు టికెట్లు ఇవ్వడం కానీ క్యాబినెట్లు కానీ. ఇప్పుడు ఎందుకు అది లేదు? బీఎస్పీ అంటే ఓన్లీ దళితులు అని ఎందుకు ముద్రపడుతుంది? దాన్ని చెరపడానికి ఏంటి ప్రయత్నం? వాస్తవానికి కాన్శీరామ్ గారు మీరు అన్నట్లు కాన్శీరామ్ గారు చెప్పినటువంటి విషయం కూడా అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు. వాస్తవానికి బీసీల కోసం ఈ పార్టీ నేను ఏర్పాటు చేస్తూ ఉంటాను. రాజ్యాంగ పరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఎస్సీ ఎస్టీలకి అయితే రాజకీయ రిజర్వేషన్ ద్వారా కొంత అవకాశం కలిగింది అధికారంలో కొంత పార్టిసిపేట్ కావడానికి. కానీ బీసీలకు అవకాశం లేదు. ఈ మన్వాద అగ్రవర్ణ పార్టీలు ఏదైతున్నాయో బీసీలకి జనాభా ప్రాతిపదికలో రావాల్సినటువంటి వాటిని చట్టబద్ధంగా చేయడానికి అవి సిద్ధంగా లేవు. అటువంటి క్రమంలో వాళ్ళు ఈ బీసీలకి సీట్లు ఇవ్వకుండా లేకపోతే వాళ్ళ అధికారంలోకి వాళ్ళ షేర్ రాకుండా వాళ్ళే కాబట్టి వీళ్ళని అధికారంలో తీసుకురావడం కోసమే బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చాలా సందర్భాల్లో కూడా శ్రీ కాన్శీరామ్ గారు చెప్తా ఉన్నారు. అయితే ఆ మేరకు బహుజన సమాజ్ పార్టీ ఎప్పటికీ కృషి చేస్తూ ఉన్నది. కృషి చేసేటువంటి క్రమంలో మేము వాస్తవానికి అయితే ఈ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మేము ఈ మన పార్టీ ద్వారా బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఎప్పుడు కూడా ఇది బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి బీసీల పార్టీ. బీసీలకి ఒక ప్రాతిపదిక మీద వాళ్ళకి సీట్లలో అవకాశం ఇస్తాం. అలాగనే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అధికారంలో షేర్, అలాగనే తర్వాత అధికార పరాలు అందుకోవడంలో కూడా జనాభా ప్రాతిపదిక షేర్ ఇస్తామని చెప్పేసి పార్టీ యొక్క ఒక సిద్ధాంతంగా దాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నాం. ఆ మేరకు ఇటీవల బీసీలు కొంతమంది తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ మేరకు బహుజన సమాజ్ పార్టీ అభివృద్ధి ముందుకెళ్లేటువంటి క్రమంలో తప్పకుండా బీసీలు ఈ పార్టీని ఓన్ చేసుకొని ముందుకెళ్తారనేటువంటి నమ్మకం మేము ఉన్నది. మేమైతే ఇది బీసీలు హక్కులు చేర్చుకునేటువంటి పార్టీ ఒకటే భారతదేశం అని చెప్పి గట్టిగా ప్రచారం చేస్తున్నాం, చెప్తున్నాం. దాన్ని నమ్మకం కలిగించేటువంటి కార్యక్రమాలు. వరంజిత్ గారు మీరు చెప్పినట్టు ఇక్కడ బహుజన ఉద్యమ నేత నారగోని గారు కాన్శీరామ్ సార్తోని జర్నీ చేస్తూ ఇప్పటి వరకు ఉన్నారు బహుజన సమాజ్ పార్టీ పక్షాన. అంటే జనరల్గా అంటే మీరు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు కాన్శీరామ్ గారు మేము బీఎస్పీలో 12 సంవత్సరాలు కాన్శీరామ్ గారితో పనిచేయడం జరిగింది. కాన్శీరామ్ గారు ఏమనేవారు అనంటే అసలు బహుజన సమాజ్ పార్టీ యొక్క అవసరము బీసీలకే ఎక్కువ ఉంది. ఎందుకనంటే ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ల వల్ల ఒకరో ఇద్దరో కనీసం వెళ్తున్నారు. కానీ బీసీలకు దక్కాల్సిన సీట్లన్నీ కూడా ఇతర వర్గాల అగ్రవర్ణాలే కొల్లగొడుతున్నాయి. కాబట్టి బీఎస్పీ యొక్క అవసరము అసలు బీసీలకే ఉంది అనేది ఆయన గట్టిగా దేశమంతా చెప్పి బహుజన సమాజాన్ని నిర్మించాలని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మంత్రివర్గం కూర్పు గురించి మాట్లాడుతున్నాం. కానీ ఆయన ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ మాయావతి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 14 మంది ఎంబీసీ ఎమ్మెల్యేలు గెలుపొందితే 14 మంది ఎమ్మెల్యేలను క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మంత్రివర్గంలో చేర్చిండు. అద్భుతం ఈ దేశంలో ఎవరు చేయలేదు. అదేవిధంగా యాదవ్ బెల్ట్ను కానీ ఇతర బీసీలను కానీ చమార్లను కానీ జాతవులను కానీ అందరినీ అసలు మంత్రివర్గంలో ములాయం సింగ్ను నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అసలు 93లో ఒక బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించినటువంటి వ్యక్తి. వివిధ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో బీఎస్పీ స్టార్ట్ అయినప్పుడు 89లో సుందరయ్య యాదవ్ అని అసలు అధ్యక్షులుగా బొజ్జతారకం కత్తిపద్మారావు లాంటి వాళ్ళు పోటీ పడితే అసలు బీసీనే అధ్యక్షుడు ఉండాలని పెట్టినటువంటి వ్యక్తి. అంటే బీసీలకు కాన్శీరామ్ గారు ఈ దేశంలో బీసీల అవసరం ఉంది, వీళ్ళే ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలి అని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి కాన్శీరామ్ గారి మోడలు అన్నాదురై మోడల్ కనుక పాటిస్తే ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడే మంత్రివర్గాల్లో కేంద్రంలో ఏర్పడితే సామాజిక సమతౌల్యం కానీ కులాల సమతౌల్యం కానీ ఏర్పడి మంచి మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాన్శీరామ్ గారే మోడల్, ఇంకా అంతకంటే మించి ఇంకా కొత్తగా చేయాల్సింది ఏం లేదు. కాన్శీరామ్ గారు ఇంత చేసినా ఎందుకు సమాజానికి తెలియలేదు? ఇక్కడ మనకి ముఖ్యంగా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో సార్ 2 బలమైన కులాలు ఉన్నాయండి, ధనిక కులాలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజునంటే పవన్ కళ్యాణ్ని దగ్గర తీసుకున్నారు. కానీ మీరు ప్రజారాజ్యం పెట్టినటువంటి చిరంజీవిని ఇద్దరు సమదూరంలోనే పెట్టారు. ఇద్దరిని బదనాం చేశారు, ఆయన్ని బదనాం చేశారు. సో ఆయన్ని ఎదగనివ్వకుండా చేశారు. బహుశా చిరంజీవి గారు కానీ కంటిన్యూ అయి ఉంటే ఈ పాటికి బహుజన రాజ్యం స్థాపించడానికి ఒక మార్గం ఏర్పడేది. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయనకు వచ్చినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి ఏదైతే ఉందో ఒక పొజిషన్ వచ్చిందో దాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి
ఈ ప్రభుత్వంలో తన పాత్రని సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి ఈ వేదిక కోరుతున్నారు. ఓకే కిరణ్, ఫైనల్గా బహుజన రాజ్యానికి విద్యార్థి విభాగం నుంచి మీకున్న ఆలోచన. ఇప్పుడు మనం చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో వచ్చే ఒక 10-20 ఏళ్లలో నష్టపోయేది ఎవరైతే ఉన్నారంటే అది బీసీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు, లేకపోతే వాళ్ళతో పాటు ఈ యూత్లో ఉన్న వాళ్ళు, అంటే 30s 40sలో ఉన్న యూత్ ఎవరైతే ఒక హోప్తో వచ్చి ఈ రాజకీయాల్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలి, మాకు కావాల్సిన మేమెంతో మాకంత ఆ వాటా రావాలి అనుకున్న యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆల్టర్నేటివ్గా ఈ రెండు కులాలే కాకుండా ఈరోజు ఒక ఆల్టర్నేటివ్గా జనసేన ఒక రకమైన ఆల్టర్నేటివ్ ఇస్తుంది. అలాగే రేపొద్దున మనం పాలిటిక్స్లో, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఈ బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూడా ఒక క్రియాశీల, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లోకి వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. అందుట్లో ముఖ్యంగా యువతలో కూడా బీసీ యువతను ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందనేసి బీఎస్పీ పార్టీకి ఎంతైనా ఉందని, స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ని ఫిల్ చేయడానికి ఈరోజు ఈ జనసేన ఆల్టర్నేటివ్ వెతుకుతున్నారు కాబట్టి అది జనసేన పార్టీ, బీఎస్పీ పార్టీ లాంటి వాళ్ళు యువతకి ఆపర్చునిటీస్ కలగజేయాలని కూడా మా పూర్ణచంద్ర గారు, మీరు బీఎస్పీ పార్టీలో జాయిన్ అయినారు కదా, బీసీ యువత, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు మిమ్మల్ని కాంటాక్ట్ అంటే మీ పట్ల ఎట్లా ఉన్నాయి సార్? నేను జాయిన్ అయ్యి 100 రోజులైంది. మంచి రెస్పాన్స్ ఉందండి. వివిధ కుల సంఘాలతో మాట్లాడుతున్నాం. యాక్చువల్గా ఈ లైక్ మైండెడ్ పీపుల్ కలవటానికి ఒక బహుజన్ సమాజ్ పార్టీ మంచి వేదికగా ఉంది. నేను కలవాలన్నా మాట్లాడాలన్నా సో మనకి ఆల్నాడు కాంశీరామ్ గారు ఏదైతే సృజించారో, పార్టీ ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారో, పెరియార్ వాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ముందుకు తీసుకెళ్ళచ్చు. నారగొండ, లాస్ట్గా మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి బహుజన్ సమాజ్ పార్టీకి ఫౌండర్గా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనపడుతుందన్న బీఎస్పీ పక్షాన, బహుజనుల పక్షాన? ఇవాళ భారతదేశం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాట్లాడుతున్నారు, బాగా మీటింగులు పెడుతున్నారు అని అంటే అది కాంశీరామ్ గారి పుణ్యమే. ఒకప్పుడు ఓటమారా రాజ్ తుమారా నైచెలేగా అనే నినాదం ఒక విప్లవం ఈ భారతదేశంలో. అసలు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ అనే పదాలు ఉపయోగించడానికే ఇష్టపడి ఆ ధైర్యం సరిపోయేది. అసలు కమ్మరెడ్లే అధికారంలో ఎన్నాళ్ళు ఉంటారు అని ప్రశ్నించాలి అంటే వెనక ముందో చూసుకొని ప్రశ్నించే పరిస్థితి ఉండేది. ఇలా ఎక్కడ పోయినా ఏ సంఘమైనా ఎవరైనా అవలీలగా అసలు మీరే పరిపాలిస్తారా, మీరే ముఖ్యమంత్రులు అవుతారా, అసలు మంత్రివర్గం అంతా మీ చేతుల్లోనే ఉంటుందా, ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంతమంది ఉన్నా ఎందుకు ఇవ్వటం లేదు అని నిలదీయగలుగుతున్నారు అని అంటే కాంశీరామ్ గారు ఇచ్చిన స్ఫూర్తి, సిద్ధాంతం, ధైర్యమే. కాబట్టి అది సంచలనాత్మకమైన మార్పులను క్రియేట్ చేసింది. కానీ వీళ్ళు ఓటు బ్యాంకును ఉపయోగించుకొని ఈ కాంశీరామ్ గారు పదే చెప్పేవాడు బహుజన సమాజాన్ని నిర్మించాలి అంటే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కలపాలి, బాధితులందరినీ ఐక్యం చేసి ఓటు ద్వారా 40% ఓట్లు తెచ్చుకుంటే అధికారంలోకి వస్తాము అని చెప్పాడు. కానీ దాన్ని అలా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం చిన్న వాటికి అమ్ముడు పోకుండా, బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు కాకుండా రాజ్యాధికారం అనేది గుండెకాయ, దాన్ని పట్టుకోవడం కోసమే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలా సిద్ధాంతాన్ని మళ్ళీ ఎఫెక్టివ్గా తీసుకుపోయే నాయకత్వం అవసరం ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం ఉంది. సార్ ఫైనల్గా పూర్ణచంద్ర గారు, బహుజనులు ఇప్పుడు నారగోన్ గారు చెప్పినట్టు కాంశీరామ్ గారి సిద్ధాంతం ఇక్కడ కనుచూపు మేరలో ఉందా, వర్కౌట్ అవుతుందని అంటే మనం కలవగలమా? ఈ రోజున టెక్నాలజీ కానీ మార్పులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఎవరు ఈ విజయాన్ని కూటమికి ఊహించాల. 165 సీట్స్ ప్రజల్లో మార్పు ఎలా అంటే అలా వస్తుంది. దీన్ని, ఈ మార్పుని అందిపుచ్చుకుని లీడ్ చేసేటువంటి సిద్ధాంతం బహుజన్ సమాజ్ పార్టీ దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి నేను మీ ఈ వేదికగా మేధావులను కానీ, మరి రిటైర్డ్ అధికారులు కానీ, కుల సంఘ నేతలను కానీ వచ్చి బహుజన్ సమాజ్ పార్టీలో చేరండి. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనం ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పరుస్తాం, అందులో ఏ డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు అధికార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ, బీఎస్పీ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్, తర్వాత బహుజన ఉద్యమ నేత నారగోని గారికి, జూమ్ మీటింగ్లో తన సందేశాన్ని ఇచ్చిన బీఎస్పీ ఏపీ ప్రెసిడెంట్ పరంజ్యోతి గారికి నమస్కారం.